17వ వచనం నుంచి 19వ వచనం, 24, 25. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమై స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించుదును, నా జనులందరూ గూర్చి హర్షించుదును. రోదన ధ్వనియు విలాపన ధ్వనియు దానిలో ఇకను వినబడు. వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొనుకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. తొడేలను గొర్రె పిల్లలను కలిసి మేయిను, సింహపు ఎద్దు వలె గడ్డి తినుము, సర్పమునకు మన్ను ఆహారం అగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడా వాగు దేవా, పావన శక్తుడా దేవా, పావన మాధ్య దేవా, మమ్మను కనికరే పోము. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నేటి ఆరాధనలో ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పత్రిక పాఠం అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఒకరు ముందుకు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదవాలని మా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 1 నుండి 12 వరకు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు ధృవీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవని వలన రక్షణ కలుగదు. ఈ నామమునే మనకు రక్షణ పొందవలని గాని ఆకాశము క్రింద మనుషులలో వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠం మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉండగా అందరం లేచి నిలబడదాం. ఓ ప్రభు
మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి 16 వరకు చదువుకున్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కవేయబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరము అలాగే నిలవబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణం మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మన గర్భమున ధరింపబడి కన్య అయిన మరేకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుని